ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము. వారి కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆదిమకాల క్రైస్తవుల జీవితములను ధ్యానించినచో మన జీవితములకు మాదిరి కరమగు అనేక అద్భుతకరమైనటువంటి విషయములను మనం గుర్తింపగలం. వారి జీవితములను బట్టి మన జీవితాలని పరీక్షించుకొనుట ఎంతో లాభదాయకం. అయితే నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే, మొదటగా ప్రార్థించే క్రైస్తవులు. అపోస్తలులు ఇతర విషయములను విడిచి మేము ప్రార్థన యందు ఎడతెగక ఉందుమని చెప్పారు. ప్రార్థన అనగా సంభాషణ. సంభాషించుటకు ఇద్దరు వ్యక్తులు అవసరమై ఉన్నారు. ప్రార్థనాపరుడు తన జీవిత సమస్యలను దేవునితో చెప్పుచుండును. అతని నడుపుదలకై దేవుడు అతనితో మాట్లాడుచుండును. దేవుని ఆదరణకరమైనటువంటి స్వరము అతడు వినుచుండును. తన మార్గమున ఎట్లు సాగిపోవలేనో అతడు ఎరుగును. విశ్వాస జీవితమున ఆటంకములన్నిట్లు జయింపవలేనో ఎరుగును. జయింపగల శక్తి కలిగి ఉండును. ఈనాడు బోధించు క్రైస్తవులు గలరు, దేవునికి ద్రవ్యమిచ్చు క్రైస్తవులు గలరు, సభలకు హాజరగు క్రైస్తవులు గలరు. అయితే ప్రార్థించు క్రైస్తవులు గలరా? లేనందుననే కదా సంఘములలో ఇట్టి నిర్జీవ స్థితి కనబడుతూ ఉన్నది. రెండవది, సాక్ష్యమిచ్చు క్రైస్తవులు. అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరని అపోస్తుల కార్యములో 4వ అధ్యాయం 33వ వచనములో గమనించవచ్చు. బోధించుట సాక్ష్యమిచ్చుట కాదు. అనుభవం లేకుండా బోధించవచ్చును గాని సాక్ష్యము ఇవ్వలేము. సాక్ష్యము అనుభవముతో కూడినటువంటిది. బోధలేని సాక్ష్యము ఫలించును గాని సాక్ష్యము లేని బోధ ఫలించదు. వినువారు నీ బోధన అంగీకరింపక ముందు నిన్ను అంగీకరింపవలయేను. సాక్ష్యమిచ్చు జీవితమే జయ జీవితము. క్రీస్తు రక్తం ద్వారా కడగబడి వాక్యానుసారముగా జీవించినదే బలమైన సాక్ష్యం. మూడవదిగా బోధించు క్రైస్తవులు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనములో, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. యూదులకును అన్యులకును ఇంటింటను బోధించిరి. తమ్మును గురించి బోధించుకొనలేదు గాని తమ కొరకు శిలువలో మరణించిన క్రీస్తు గురించి, తమ జయ జీవితమునకు మూలమైన పునరుత్థానుడైన క్రీస్తుని గురించి వారు ప్రకటించారు. తమ్ముని గురించి, తమ నీతిని గురించి కాదు, తమ సిద్ధాంతములను గురించి కాదు, తమ అక్కర్లను గురించి కాదు, తమ అక్కర్లు తీర్చే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని మాత్రమే వారు బోధించారు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి క్రైస్తవుడిగా ఉన్నావో ఆలోచించుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.